నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మే 14న గురువు మారబోతున్నాడు. దీనివల్ల మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవి నమ. మకర రాశి వాళ్లకు ఈ మే నెల గురువు మారుతూ ఉండేటువంటి దాని వల్లను, అలాగే రాహుకేతువులు 18వ తారీఖు మారేటువంటి దాని వల్లను ఎలా ఉండబోతుంది అంటే బాగుంది, అనుకూలంగా ఉంటుంది, కొంచెము మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కూడా ఉండవచ్చునని చెప్తాను. ఎందుకు అంటే ద్వితీయములో ఎప్పుడైతే రాహువు కుంభములోకి వస్తాడో వీళ్ళు కొన్ని పనులకు ఆటంకాలు కలిగేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు కూడా మామూలుగా ఎదురు లేకుండా ఏలినాటి శని అనేటువంటిది పోవడం ఒకటి మకర రాశి వాళ్లకు. పోయిన తర్వాత మేలు జరగాలి కదా, ఇన్నాళ్ళు శారీరకమైనటువంటి కష్టము, మానసికంగా పడినటువంటి ఇబ్బందులకు గాను ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలగజేస్తూ ఎప్పుడూ కూడా ఎప్పుడైనా చూడండి అమ్మ ఎట్లుంటుంది అంటే ఒక మంచి దగ్గర ఒక చిన్న ఇబ్బంది అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కసారిగా ఉన్నతమైనటువంటిది ఒకటి మనకు వచ్చిందో దాని పక్కన ఇబ్బంది అనేది కూడా ఉంటుంది కాక, ఎప్పుడైతే ద్వితీయములోకి రాహువు కుంభంలోకి వస్తాడో అనుకున్న పనులు కొంచెము ఆటంకాలు పడటము, ఉన్నట్టుండి దగ్గరి వరకు వచ్చి వాయిదాలు పడడము అలాంటివి జరగవచ్చు అనేటువంటిది ఇక్కడ మకర రాశి వాళ్లకు. కానీ వాళ్ళ లగ్నము రీత్యా కొంతమందికి ఇవి వ్యతిరేక ఫలితాలు కూడా చూపిస్తాయి. వ్యతిరేకం అంటే ఏమిటి అంటే అనూహ్యముగా ఇంకా ముందుకు వెళ్ళేటువంటి విధానాలు, అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడాలు, కొత్త చోట్లకు వెళ్ళటాలు, కొత్తగా మళ్ళీ ప్రయోగాలు పనులన్నీ చేసుకోవటము, అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై అధికారులతో కలిసి రావటము, అనూహ్యంగా మంచి చోటికి పంపించడము లేదా శాలరీలు పెరగటము, ఇలాంటివి కొన్ని అటు ఇటు ఉంటాయి మిశ్రమ ఫలితాలుగా. అలా ఉండేటువంటి దాని వలన వీళ్ళు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి కొంచెము పక్కన పెట్టి, సహజం మానవ సహజం కదా, ఒకరి మీద మనము నిరంతరము పాతవి ఏవో మనము అనుకొని చేసుకోవటం అనేటువంటిది కాకుండా, చెప్పుడు మాటలు అనేటువంటివి విని కాకుండా మీరు ప్రత్యక్షముగా చూసి నిర్ధారణ చేసుకొని దాని మీద మీరు మాట్లాడి ముందుకు వెళితే మీకు విజయాలు కలుగుతాయి అనేటువంటిది స్పష్టం ఇక్కడ. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ద్వితీయంలోకి రాహు ఎప్పుడైతే వస్తాడో వీళ్ళ యొక్క ఆలోచనలకు, వీళ్ళ యొక్క మాటకు దీనికి ఏమనిపిస్తుందంటే రాహువు ఛాయాగ్రహం కాబట్టి ఇలా అడ్డగిస్తాడు. రాహు అంటే ఎవరో కాదు కదా, వీడు నా జీవితంలో వీడు రాహు వచ్చినట్టు వీడేదో వచ్చి చెప్పినాడు, ఈ దేశానికి ఏదో రాహువు పట్టాడు, బాగున్నది కాస్త ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని మనం చెప్పుకుంటుంటాం. అందువలన రాహువు యొక్క ప్రభావం అనేటువంటిది వచ్చేదానివల్ల మనస్సు కొంచెం మార్పు అనేది జరుగుతుంది. నిజానికి మకర రాశి వాళ్లకు ఒకటి అని పట్టుకున్నారు అంటే చాలా పట్టుదలగా అది జరగాలి, చెయ్యాలి అనేటువంటి తపనతో దాని మీదనే దృష్టి పెట్టి ముందుకు వెళ్ళటం చేయడం జరుగుతుంది గాక, ఇంట్లో శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తారు మామూలుగా. తర్వాత ఏవైనా ఎప్పటి నుంచో ఉండేటువంటి సమస్యలు అనేటువంటివి కొలిక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఉన్నతమైనటువంటి చోటికి పోవడం చేయడము, నలుగురితో పరిచయాలు పెరగటం అనేటువంటివి జరుగుతాయి. అధికారుల వలన సన్మానాలు, సభలు, సమావేశాలు నిరంతరము ఉండి బిజీగా తిరగటం లాంటివి ఉంటాయి. ఏ పనికి వెళ్ళినా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉండినను వాటిని అధిగమించి విజయము వైపు నడిపించుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది గాక, వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది, ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉన్నది. ఇక సమాజంలో అన్ని రకాల వాళ్లకు చాలా వరకు అనుకూలవంతముగానే ఉంటుంది అని తెలియజేస్తున్నాను.
ఓకే. ఆరోగ్యపరంగా కూడానా గురుగారు? ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలగవచ్చును. ఓకే. ఎప్పుడైతే ద్వితీయంలో రాహు వస్తాడో తర్వాత కొంచెం చిన్న హెల్త్ ప్రకారంగా రావచ్చును. కొంచెం ఏదో మామూలుగా చిన్న చిన్న ఇబ్బందులే కలుగుతాయి అనేటువంటిది అయితే తెలుస్తూ ఉన్నది, కానీ ఇబ్బంది పడాల్సినంత పని అయితే ఏమీ లేదమ్మా. ఓకే. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు గురుగారు? వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటే నవగ్రహాలకు ఎక్కువగా ఆరాధించడము, నవగ్రహ పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి. 1.25 కిలో బియ్యము గనక దానం చేసినారు అంటే మానసికంగా ముందు మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహంతో మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలియజేస్తున్నారు. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ. మకర రాశి వారి గురించి, వారు చేసుకోవాల్సిన పరిహారం గురించి చాలా చక్కటి వివరణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.